మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ డే 6 ఛాలెంజ్ హౌ టు ఓవర్కమ్ ఓవర్ థింకింగ్ స్టేట్. అసలు ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? మనం చేసే పని కన్నా ఆలోచించే పని ఎక్కువైపోవటం. మన మైండ్ ఒకే విషయం మీద మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉండటం. ఏమైపోతుందో, తప్పైపోతుందేమో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే భావన. ఇది థింకింగ్ కాదు, ఒక మెంటల్ లూపింగ్. అసలు ఓవర్ థింకింగ్ జనరేట్ అవడానికి ముఖ్య కారణాలు ఏంటి? మనం చేసే ప్రతి పనికి అవుట్కమ్ మన కంట్రోల్లోనే ఉండాలనుకోవటం, ఫియర్ ఆఫ్ మిస్టేక్స్, తప్పైపోతుందేమో అని భయపడటము, పాస్ట్ రిగ్రెట్స్, ఫ్యూచర్ వర్రీస్ గురించి ఆలోచించటము, లో సెల్ఫ్ ట్రస్ట్, మనం చేసే ప్రతి పని మీద ట్రస్ట్ లేకపోవటము, డెసిషన్స్ మీద నమ్మకం లేకపోవటము, వీటన్నిటి వల్ల ఓవర్ థింకింగ్ అనేది జనరేట్ అవుతుంది. అయితే దీని నుంచి బయటపడటం ఎలాగా? సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండటము, ఇది థింకింగ్ కాదు, ఒక మెంటల్ లూపింగ్ అని అర్థం చేసుకుని రియలైజ్ అవ్వటము. ఓవర్ థింకింగ్కి ముఖ్యంగా యాంటీడోట్ ఏంటి అని అంటే, మనము థింకింగ్లో నుంచి యాక్షన్లోకి దిగిపోవటము, అలాగే సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండటము, ప్రజెంట్ మూమెంట్ మీద ఫోకస్ చేయటము, ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఐ కెన్ హ్యాండిల్ అని చెప్పుకోగలిగితే మైండ్ నుంచి ఓవర్ థింకింగ్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది.